వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. నాతో మాట్లాడదు. అయిపోయింది, పట్టు తగ్గినట్టు ఎంత చెప్పురా. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెట్టింటే చేశాడు, కడుపు రగిలిపోతుంది. రవి ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళమని చెప్పం కానీ సుందరం లాంటి శాడిస్టులం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా కన్ఫ్యూషన్ అయితే వేడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వీడు టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే? ఎందుకు? ఏంటి రీజన్? భావన, ఒక నిమిషం. సరే కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వే చేస్తావా? తీసుకెళ్ళి కళా కళ అని చెప్పి కథ. నా గురించి నీకు తెలుసు కదా రాదా? చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నవ్విన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకోనరా. ఏదోటి మానేచేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రవి,
ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావంటే నా మీద నీకెక్కడ కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలిసావు, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. అర్థం చేసుకో. ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చేసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతానో నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో భావన. ఇక్కడే చేసుకుందాం ప్లీజ్. ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే, లేదా నేనే చచ్చిపోతా. అవునా? నేను నిన్ను చావనివ్వను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవు చావు. చావు అందరికీ వస్తుంది. ఎందుకు భావన అంత తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతాం, నన్ను చంపుతాం. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు. నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది. దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలేవు. నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావా అని చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరిగా ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకా అడగను. మన బీచ్లో ఉన్న పంప్ హౌస్కి తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించాలి. ఎవరు నువ్వు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా